హాయ్ హలో. చాలామంది వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు. బట్టలు అయిపోయిన తర్వాత మళ్ళీ అవి తీసేసి మళ్ళీ కొత్త వాటర్ని వేసుకొని జాడించి మళ్ళీ ఆ వాటర్ని తీసేసి మళ్ళీ కొత్త వాటర్ని వేసి ఎలాగైనా 2-3 సార్లు మాత్రం వాషింగ్ మిషన్లోని వాటర్ని వేసి జాడించుకుంటాం. అలా కాకుండా సింపుల్గా ఈజీగా నేను చెప్తున్నానండి. చాలామందికి తెలుసు, కొందరికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి. ఏం చేయాలో ఫస్ట్ చెప్తాను చూడండి. అందరూ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటారు. వాషింగ్ మిషన్లో సగం వాటర్ నిండిన తర్వాత బట్టలు వేసుకొని సర్ఫ్ వేసుకొని ఎలాగైనా అందరూ ఉతుకుతారు. ఇలాగే కదండి అందరూ చేసేది. మాకు తెలియదేటి అని మీరే అనుకోవచ్చు. కొందరికి తెలియని వాళ్ళకైతేనే నేను ఇవి వాషింగ్ మిషన్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు నేను వాటర్ వేసాను. వాషింగ్ మిషన్లో వేసి సర్ఫ్ వేసానండి. ఇది రన్ అయిన తర్వాత దీని టైం అయిపోయిన తర్వాత మనకి సౌండ్ వస్తుంది. ఇంకా ఆపేయడమే బట్టలని. ఆపేసాక చాలామంది మళ్ళీ ఈ సర్ఫ్ను వాటర్ని బయటకు పంపించేసి మళ్ళీ వాటర్ వేస్తారు. వాటర్ వేసి జాడిస్తుంటారు. మళ్ళీ ఆ తర్వాత తీసి మళ్ళీ వాటర్ వేసి జాడిస్తారు. అలా చేయకండి, అది చాలా కష్టం కూడా, వాటర్ కూడా ఎక్కువ అయిపోతుందండి. అలా చేయకుండా సింపుల్గా ఈజీగా ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను టైం పెట్టాను. వాషింగ్ మిషన్ టైం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్ఫ్ వాటర్ని నేను బయటకు పంపించేస్తున్నాను. లేదు బయటకు పంపించవసరం లేదు, ఉంచుకోవాలనుకుంటే మీకు ఉంచే చూపిస్తున్నాను చూడండి. నేను జాడించకుండానే నేను హీటర్లో బట్టలు వేస్తున్నాను చూడండి. మీరు అనుకోవచ్చు ఇదేంటి హీటర్లో వేసేసి ఈ హీటర్లోంచి ఇంకా అయిపోయిన తర్వాత బట్టలు ఎండబెట్టేస్తుందేమో అని అనుకుంటున్నారు. కాదండి, అది కాదు, చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఒక 5 నిమిషాలు టైం పెట్టుకొని హీటర్లో వేసిన ఈ బట్టల్లోని సర్ఫ్ అంతా బయటికి తీసేస్తుంది. ఫస్ట్ చూసారా, నేను సర్ఫ్ వేసిన బట్టలని తీసి నేను హీటర్లో వేసాను. అది మొత్తం ఒక 5 నిమిషాలు నేను టైం పెట్టాను. అంతేనండి, 5 నుంచి 4కి పెట్టాను. అది మొత్తం సర్ఫ్ తీసాక మామూలు వాటర్ మనకు చూపిస్తున్నాను చూడండి. వాటరు బయటికి తీసిన తర్వాత మళ్ళీ మనం టైము పైకి పెట్టాలి. చూసారా, మామూలు వాటర్ వస్తుంది. ఇంక ఇది ఆఫ్ చేసుకోవాలంటే డ్రై అయిపోయి ఆ సర్పదంతా బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ని నొక్కి ఇప్పుడు మళ్ళీ ఈ బటన్ని 5కి మళ్ళీ పెట్టాలి. పెట్టిన తర్వాత వాటర్ని మనం ఇప్పుడు ఈ వాటర్ని హీటర్లోకి పంపించాలన్నమాట. అంటే హీటర్లోకి పంపించామనుకోండి, ఆ వాటర్ అంతా మొత్తం లోపల వాటర్ పడి బట్టల్ని ఫుల్గా జాడిస్తుంది అనమాట. అంటే హీటర్లోనే బట్టలని ఫుల్గా జాడించి దాంట్లో ఉన్న సర్పనంతా బయటికి తీసేస్తుంది. ఇగోటి చూసారు కదా. ఇలా మొత్తం మనం అనుకుంటాం అయితే బట్టలు జాడిస్తే మరి సర్పది ఉండిపోతుంది కదా అని. ఏమీ అవ్వదండి, ఏమీ ఉండదు కూడా. మొత్తం సర్పంతా బయటికి లాగేసి మనకి ఇంక మళ్ళీ ఈ టైం తోటే ఇప్పుడు 4కి వచ్చింది కదా, ఇంక మనం ఇలా వదిలేసామనుకోండి వాటర్ని ఇంక బంద్ చేసుకోవాలి. సర్పంతా పోయి మనకి తెల్లటి నీరు కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా. ఇలా ఈ తెల్లటి వాటర్ వచ్చిన తర్వాత మనం వాటర్ని బంద్ చేసుకోవాలి. వాటర్ని బంద్ చేసుకొని ఇంకా మనం హీటర్ టైం అలాగే ఉంచేస్తే అది ఆ టైము మళ్ళీ దానికి యథావిధిగా 0కి వచ్చేస్తుంది. అంటే హీటర్లోని బట్టలు ఇంకా హీట్ అయిపోతాయి అనమాట. అవి డ్రై అయిపోతాయి బట్టలు. ఇంకా సింపులేనండి, ఈజీగా ఇంకా సింపుల్గా మాకు 3 సార్లు జాడించుకోవసరం లేదు, 2 సార్లు జాడించుకోవసరం లేదు. సింపుల్గా ఈజీగా హీటర్లోనే మనం బట్టలు వేసి జాడించుకుంటే అయిపోయిందేనండి. నేను ఇప్పుడు టైం పెట్టాను, ఇప్పుడు అయిపోయాయండి బట్టలు. ఇప్పుడు మీకు తీసి కూడా మీకు చూపిస్తాను. ఎక్కడైనా సర్ఫ్ కూడా ఉండదండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. హీటర్లో బట్టలు వేసాను చూసారు కదా. ఏమైనా సర్ఫ్ ఉందా మీకు? ఏమైనా సర్ఫ్ ఉంటే మీకు ముందే తెలిసిపోతుంది. మనకు ఆల్రెడీ హీటర్లోంచి మనకి సర్ఫనంతా బయటికి తీసేస్తుంది. చూస్తున్నారు కదా. సింపుల్గా ఈజీగా ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవచ్చు. నీరు కూడా సేవ్ అవుతుందండి. వాటర్ సేవ్ అయితే మనకి మంచిదే కదండి. నచ్చిందా అండి?